జయ శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. నేను ఇంతకుముందు ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. అది ఒంగోలులో చారిత్రాత్మక కట్టడం అయిన బాప్టిస్టు చర్చి నిర్మాణంలో నిప్పులాంటి నిజాలు అని. ఆ చర్చి నిర్మాణంలో ఏ విధమైన ఉద్దేశ్యంతో మన ఆలయ శిథిలాలను ఉపయోగించారో చూపించాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఆసక్తి గలవారు అది చూడవచ్చు. ఆ వీడియోకు రెండవ భాగంగా ఈ వీడియోను అందిస్తున్నాను. ఇందులో అమెరికన్ తెలుగు బాప్టిస్ట్ మిషన్ అసలు తెలుగునాట మొదలు అవటం దగ్గర నుంచి బలమైన సంస్కృతి సంప్రదాయాలతో ఉన్న హిందువులను మతం మార్చలేక నిరాశలో కూరుకుపోయిన దగ్గర నుంచి విభజించు పాలించు సూత్రంతో ఒంగోలు ప్రాంతంలో ఆ కాలంలో ఏర్పడిన తీవ్రమైన కరువు కాటకాలు, ఆహార కొరతను ఆసరా చేసుకొని ఏ విధమైన పద్ధతులను ఉపయోగించి అమాయక దళితులను పదులలో, తర్వాత వందలలో, తర్వాత వేల కొద్దీ మతమార్పిడిని చేస్తూ ఈనాటికి బాగా విస్తరించి ఏకంగా భారతదేశ గవర్నమెంటునే పడగొట్టాలని చేసిన రాజకీయ ప్రయత్నపు కోణాన్ని కూడా చూపించి ఈ వీడియోని ముగిస్తాను. ఈ వీడియోను చివరికంటా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాతో చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి. ఈ అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ సొసైటీ ఒంగోలులో ఎలా ప్రారంభమయ్యి మత ప్రచారాలు విస్తృతంగా ఎలా చేసింది అని దాని చరిత్ర క్లుప్తంగా తెలుసుకోవాలంటే, ఈ అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ 1814 నుండి 1835 వరకు బంగాళాఖాతానికి తూర్పు వైపున చాలా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఈ మిషన్ని తెలుగు వాళ్ల మధ్య ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 1840లో ఎస్ఎస్ డే అతని భార్య కలిసి నెల్లూరులో ఒక మిషన్ని పెట్టారు. ఆ తర్వాత అది 12 మంది సభ్యులతో కలిసి ఒక చర్చి ఏర్పాటు చేసింది. అతనితో పాటు వ్యాన్ హుసేన్ అతని భార్య కూడా చేరారు. కానీ వీళ్ళకి అనారోగ్య కారణాల వల్ల తిరిగి అమెరికా వెళ్ళిపోయారు. 1849లో డే మళ్ళీ జేవెట్ అతని భార్యతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చిన అంతకుముందు ఏర్పాటు చేసిన చర్చి కకా వికలమైపోయి ఉంది. అందులో ఉన్న సభ్యులందరూ చెల్లా చెదురైపోయారు. ఇలా కథ సాగుతుండగా 1853లో ఆ డే అనే అతను అనారోగ్య కారణాల వల్ల పర్మనెంట్గా అమెరికా తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీళ్లతో డగ్లస్ అతని భార్య కలిసి జాయిన్ అయ్యారు. ఇట్లాగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండగానే క్లౌ అతని భార్య ఎప్పుడైతే ఒంగోలుకు వచ్చి పని మొదలు పెట్టారో అప్పటి నుంచి కొద్దిగా మత మార్పిడులు మొదలై ఆ తర్వాత చాలా మత మార్పిడులకి దారితీసింది. అయితే ఈ క్లౌ అనే అతను ఒంగోలుకి రావడానికి ముందు అతని మైండ్ సెట్ ఎట్లా ఉంది, అలాగే లోన్ స్టార్ అని పిలువబడే ప్రఖ్యాతిగాంచిన కవిత యొక్క నేపథ్యం మనం తెలుసుకోవాలి. లోన్ స్టార్ అనే కవిత ప్రముఖంగా నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే దాని గురించి మనం తెలుసుకోవాలి. అందులో వాళ్ళు ఏం రాసుకున్నారో తెలుసుకోవాలి. ఇది 1836 నెల్లూరులో అమెరికన్ బాప్టిస్ట్ తెలుగు మిషన్ మొదలుపెట్టిన 17 ఏళ్ల పాటు అక్కడ వాళ్ళు మత ప్రచారం చేసినా గానీ అస్సలు వాళ్ళకి ఆశించిన ఫలితాలు రాలేదు. కేవలం ఒక్కరిద్దరు మాత్రమే కన్వర్ట్ అయ్యారు క్రైస్తవ మతానికి. అది వాళ్ళకి భారంగా అనిపించింది. అయితే ఈ తెలుగు మిషన్లో కన్వర్షన్స్ జరగట్లేదు అని చెప్పి దీన్ని మూసేయాలని కూడా ఆలోచించారు. ఆ సమయంలో ఈ మిషన్ని మూసేయాలా లేదా కొనసాగించాలా అనే చర్చ వాళ్ళ మధ్య జరుగుతున్నప్పుడు అందులో ఒక వక్త గోడ మీద ఉన్న సంస్థ మ్యాప్ను చూశారట. ఆ మ్యాప్లో భారతదేశంలో మిగిలిన ప్రాంతాల్లో చాలా కేంద్రాలు ఉండగా ఆంధ్ర ప్రాంతంలో నెల్లూరులో ఒకే ఒక్క కేంద్రం ఒంటరి నక్షత్రం గుర్తుతో సూచింపబడి ఉందిట. అది చూసి ఆ వక్త దాన్ని ఎగతాళి చేస్తూ లోన్ స్టార్ అన్నాడట. అదే సమావేశంలో పాల్గొన్న ఎస్ఎఫ్ స్మిత్ అనే ఆయన లోన్ స్టార్ అనే పదానికి ప్రభావితమయ్యి ఒక కవితని రాసి ఆ సంస్థ నిర్వహించే వాళ్ళని ఉత్తేజపరచడానికి ఆ కవిత్వాన్ని చదివి వినిపించారట. ఇందులో అంత పట్టించుకోవాల్సినదేముంది అంటే అందులో మనం పట్టించుకోవాలి, ఒక లైన్ గురించి ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఈ కవిత మొత్తాన్ని అనువదించట్లేదు కానీ ఈ లైన్లని చూపిస్తున్నాను చూడండి అండర్లైన్ చేసి. దాని అర్థం ఏంటంటే, ప్రకాశించు ఓ ఏకైక నక్షత్రమా, ఈ భూమి విమోచన పొందే వరకు, విగ్రహాలన్నీ మట్టిలో కలిసిపోయే వరకు, నీ కాంతి ఎక్కడైతే ప్రసరిస్తుందో అక్కడ వేలాది మంది యేసుక్రీస్తును రక్షకుడిగా కొలిచే వరకు అని కవిత్వం రాసుకున్నారు.
ఒంటరి నక్షత్రం అంటే చీకట్లో కాంతిపుంజం అనే అర్థం వస్తోంది, కానీ ఆ కవిత్వం అర్థం తెలుసుకుంటే అది ఎంత విద్వేషపూరితమైన పైశాచిక మనస్తత్వం ప్రతిబింబిస్తుందో తెలుస్తోంది. అందుకే నెల్లూరులో చర్చిని ది లోన్ స్టార్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అంటారు. ఈ కవిత వల్ల ఉత్తేజం పొంది మన కర్మ కొద్దీ వాళ్ళు ఆ సంస్థని కొనసాగించారు. ఒంగోలు, నెల్లూరు ప్రాంతంలో ఉండే హిందువులను నేను కోరుకునేది ఏంటంటే, ఒకవేళ మీరు అటువైపుగా ఆ బాప్టిస్ట్ చర్చి మీదుగా వెళ్తున్నట్లయితే ఆ చర్చి మీద మీరు ఈ నక్షత్రాన్ని చూసిన ప్రతిసారి పాపిష్టి వెధవల్లారా, సనాతన ధర్మం నాశనం అవ్వాలని కోరుకుంటారా, రాక్షస మూకల్లారా, మీ మతమే మట్టి కొట్టుకుపోవాలి అని కోరుకోండి. అయితే ఈ సంస్థని మూసివేయాలా లేదా కొనసాగించాలా అన్న చర్చ జరుగుతున్న సమయంలో, కొనసాగించాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత భారతదేశానికి, తెలుగు ప్రాంతానికి ఎవరిని పంపించాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఈ మిస్టర్ క్లౌకి ఉత్తరం రాసి పిలిపించినప్పుడు అతని మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది మనకి ముఖ్యం. ఒక స్క్రీన్ షాట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇతను సంస్థకి సంబంధించిన రిలీజియస్ బుక్స్ అమ్ముతూ ఉండేవాడట. అక్కడి నుంచి సెలవు తీసుకుని రోజుకి $3 మరియు భోజన వసతితో ఒక హార్వెస్ట్ పని, పంటలను కోసే పనిలో చేరట. ఈ వేతనం మిషనరీ సొసైటీ వాళ్ళు ఇచ్చిన వేతనం కంటే ఎక్కువట. అయితే అతను 4 గుర్రాల రీపర్ అంటే కోత యంత్రం మీద నిలబడి రోజుకి 15 ఎకరాల చొప్పున ధాన్యానికి వస్తూ ఉండేవాట. ఆ సమయంలో ఇతగాడికి ఉత్తరం వచ్చిందిట డాక్టర్ వారెన్ నుంచి. అప్పుడు ఇతను ఏం ఆలోచిస్తున్నాడంటే, నేను అయోవా పొలాల్లోని సమృద్ధిగా ఉన్న కోతను విడిచిపెట్టి ఇండియాలో వేచి ఉన్న కోత వైపు నా ముఖాన్ని తిప్పాను. ఈ వెధలు మొదటి నుంచి ఇదే, పంట కోతకి రెడీగా ఉంది. వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, మనమందరం అన్యులం, దెయ్యాలని పూజిస్తాం, అందువల్ల అసలు మనం మనుషులమే కాదు. ఎప్పటి వరకు? ఒకవేళ వాడు క్రీస్తుని యాక్సెప్ట్ చేసి ఆ నీళ్లల్లో మునిగితే ఆ తర్వాత మాత్రమే మనిషిగా వీళ్ళు పరిగణిస్తారు. ఈ మతం మారే గొర్రె వెధవలకి అది అర్థం కావట్లేదు. కనీసం వీళ్ళు మనుషులుగా కూడా చూడరు. ఈ పుస్తకం చదివితే చాలా చోట్ల ఆ విషయం ప్రస్ఫుటమవుతుంది. ఎట్లా రాస్తారంటే, ప్రతి చోట మా క్రిస్టియన్లు ఆ విగ్రహారాధికులు, మా క్రిస్టియన్లు ఆ క్యాస్ట్ వాళ్ళు. ఈ కిరస్తాని చిల్లంగి మీడియా ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టి దాని మీద డిస్కషన్ కూడా పెట్టింది. మేము మనుషులుగా చూసే మతంలోకి మారిపోతాము అంటూ. సన్నాసి వెధవల్లారా, మీరు ఆ నీళ్లలో మునిగే వరకు ఆ శవాన్ని రక్షకుడిగా అంగీకరించి ఆ శవం ముందు ఏడ్పుగొట్టు ప్రార్థనలు చేసే వరకు కనీసం మిమ్మల్ని వాళ్ళు మనుషులుగా కూడా గుర్తించలేదు. అది తెలుసుకోండి ముందు. ఈ క్లవ్ అనే అతను ఒంగోలు చేరినప్పటి నుంచి విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. భారతదేశానికి వచ్చి నెల్లూరులో మకాం పెట్టి అతను ప్రచారం మొదలుపెట్టిన పద్ధతులని మనము గమనించాలి. వీడు మనల్ని పాముల్ని, తల్లుల్ని, ఇతర దెయ్యాలను పూజించే అనార్యులైన, అంటే ఆర్యులు కానివాడు అని భారతీయులని సంబోధిస్తున్నాడు. నాగదేవతని, తల్లిని, విగ్రహాల రూపంలో దేవీ దేవతలను పూజించే బ్రాహ్మణులను ఆర్యులు కానివారు అని వీళ్ళ ఆత్మీయ తండ్రి నిందిస్తున్నాడు. మరి సన్నాసి వెధవల్లారా, మీరేంట్రా ఆర్యబ్రాహ్మణులు అంటారు? మిషనరీలు ఏమి చేసేవారంటే, పండగలు, ఉత్సవాల సమయంలో జనాలు ఎక్కువగా గుమిగూడే చోట లేదా రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్ళి మతబోధ చేస్తుండేవారు. కానీ ఈ పద్ధతిని అతను పూర్తిగా తిరస్కరించలేదు, కానీ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు. అదేంటంటే, ప్రజలు వాళ్ళ ఇంటి నుండి వేరు కాకుండా చూసి, అంటే నేరుగా ఆ గ్రామాల్లో ఆ ప్రజల వద్దకే వెళ్ళి, ఇంటింటికి వస్తుంటారు కదా నల్లట పుస్తకం సంకలో పెట్టుకుని, అలాగే సువార్త చేయడానికి అట్లా వెళ్ళేవాడు, వాళ్ళ దగ్గరికే వెళ్ళేవాడు. నేను ఇంతకు ముందు చెప్పాను చర్చి ప్లాంటర్స్ అని. అలాగా లోకల్గా వాళ్ళకి దగ్గరగా వాళ్ళకి తెలిసిన వ్యక్తులనే గుర్తించి వాళ్ళని కన్వర్ట్ చేసి వాళ్ళని పంపిస్తుండేవాడు. అంటే వాళ్ళని జాంబీలుగా తయారు చేసి వాళ్ళని పంపిస్తుండేవాడు మతం మార్చడానికి. అలాగే ఈ పద్ధతిలో భారతీయ గురువులని కూడా ఒక నమూనాలాగా తీసుకున్నాడు.
విదేశీ పద్ధతులు కాకుండా హిందూ గురువు ఎలా ఆధ్యాత్మిక బోధ చేస్తాడో ఆ తరహాలోనే ఉండాలని అట్లాగే చేస్తూ ఉండేవాడు. గ్రామాలలో అప్పటికే ఉన్న స్వపరిపాలనా వ్యవస్థ ఆధారంగానే చర్చి వ్యవస్థను కూడా బాగా నిర్మించాడు. పాత ఆచారాలకు, సంస్కృతికి, సంప్రదాయాలకి విఘాతం కలగకుండా వాళ్ళని అవి చేసుకొనిస్తూనే వాళ్ళల్లో ఈ క్రైస్తవ భావజాలాన్ని బాగా నింపి జాంబీలుగా తయారు చేసేవాడు. ఇవన్నీ వింటుంటే ఇప్పుడు ఈ జాంబీలు చంకలో పుస్తకం పెట్టుకుని మన ఇళ్ళకు వస్తున్నట్టే ఉందా? ఉంటుంది. ఈ క్లౌ రాసుకున్న అతని ఆత్మకథలో నాకు ఒక ఆసక్తికరమైన విషయం కనిపించింది. వాళ్ళ క్రిస్టియన్స్ అందరూ ఏమని నమ్మేవారంటే ఇతర మతాలన్నీ పూర్తిగా చెడ్డవని, వాళ్ళ గ్రంథాల్లో కేవలం చెత్త కీడు తప్ప ఇంకేమీ లేదని, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటే ఒక స్థిరమైన అభిప్రాయంలో ఉండేవారట. వీళ్ళకి ఇతర మతాల పట్ల ఎటువంటి సానుభూతితో కూడిన విధానం ఉండేది కాదు. అన్యమతస్థులకు దేవుడు తనను తాను అసలు వెల్లడిపరుచుకోలేదేమో అన్న కనీస ఆలోచన కూడా వారిలో ఉండేది కాదు. వాళ్ళు ఎప్పుడూ మిగిలిన ప్రపంచం అంతా పాపంలో మునిగిపోయిందని, ఒకవేళ ఆ ప్రజలు యేసుక్రీస్తు సువార్తను విని దానిని అంగీకరించకపోతే వాళ్ళు శాశ్వతంగా నశించిపోతారని భావించేవారట. ఆ విషయం కాస్త ఆలోచించగలిగే తెలివైన క్రిస్టియన్లని కలచివేస్తూ ఉండేదిట. ఇతను కూడా మొదట్లో అలాగే అనుకునేవాట. తాను మతమార్పిడి చేయాల్సిన వాళ్ళు కేవలం అన్యమతస్థులు మాత్రమే అని భావించేవాట. కానీ వాళ్లతో కలిసి జీవించడం మొదలుపెట్టిన తర్వాత అతనిలో కాస్త సహనం వచ్చిందిట. అతను ఒకవేళ వారు క్రీస్తుని అంగీకరించకపోయినా కనీసం వారి స్వంత దేవుళ్ళనైనా భక్తితో పూజించాలని చెప్పేవాట. అయితే అతను అప్పుడప్పుడు అమెరికాని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అమెరికన్లతోటి హిందువులు మీకంటే ఉత్తములేమో, మీరు గనక సరిగ్గా లేకపోతే వారే అమెరికా వచ్చి మిమ్మల్ని హిందువులుగా మారుస్తారు అని గట్టిగా చెప్తుండేవాట. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇంటెలిజెంట్ ఫెలో సరిగ్గా చెప్పాడు. ఈ క్లౌ ఒంగోలు రాకముందు నెల్లూరులో జెవెట్ దగ్గర బాగా శిక్షణ తీసుకున్నట్ట. ఎట్లా అంటే మిషన్ సొసైటీ వాళ్ళ పద్ధతులుంటాయి కదా, సువార్త వెనకపోయినా, వద్దన్నా, చిరాకు పడినా, చేదరించుకున్నా, ఉమ్మేసినా సిగ్గుపడకుండా అన్నీ వదిలేసి లీకిగా ప్రవర్తిస్తూ బంకలా వదలకుండా చెప్తారు కదా సువార్త చెప్పటం. అట్లాంటి ఆ పద్ధతులన్నీ అతని దగ్గర బాగా శిక్షణ తీసుకున్నట్ట. తెలుగు పక్కన నేర్చుకుంటూనే యోహాను 3:16 వాక్యం బాగా బట్టి కొట్టి కరపత్రాలు ముద్రించి బయట తిరుగుతూ ఈ ఒక్క వాక్యమే అరుస్తూ ఎవడు కనిపించినా కొద్దిగా ఆగినా చెప్తూ ఉండేవాట. ఏంటయ్యా దరిద్రపు గొట్టు వాక్యము అంటే యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ దరిద్రపు కొట్టు వాక్యాన్ని బాగా బట్టి కొట్టి కనిపించిన వాడి చెవులల్లో ఊదుతుండేవాట. ఆ కరపత్రాలు ఇస్తున్నప్పుడు ఎవరైనా మాకు చదువుకోవడం రాదంటే ఎవరి చేతైనా రాగినానం ఇచ్చి మరీ చదివించుకో అని చెప్తుండేవాట. ఇలా కొత్త నిబంధనలో కొన్ని వాక్యాలను మాత్రం ఏరి చిన్న పుస్తకంలా చేసి అవి మాత్రమే చెప్పి అవి మాత్రమే ముద్రించి పంచుతూ ఉండేవారట. నెల్లూరులో పెద్ద ఆలయాల దగ్గర ఉత్సవాలప్పుడు జనాలు ఎక్కువగా వస్తారు కదా, అక్కడ బండరాళ్ల మీద ఎక్కి నుంచుని ఈ కరపత్రాలు తీసుకోవాలని గట్టిగా అరుస్తూ ఉండేవాట. నేను చెప్తూ ఉంటే మీకు గుర్తుకొస్తూ ఉన్నాయా? అవును మరి, నిత్యం చూస్తూనే ఉంటాం కదా ఈ గజ్జి ఈనాటిది కాదు ఆనాటిది. అప్పటి నుంచి ఇదే గజ్జి కంటిన్యూ అవుతుంది, మందులేదు దానికి. ఈ మిషనరీలకి భారతదేశంలో ఉన్న పటిష్టమైన కుల వ్యవస్థ అంటే చచ్చేంత భయం. దాన్ని శాతాన్ అంటారు. ఎందుకంటే అది పట్టి ఉంచుతుంది జనాలని క్రైస్తవంలోకి ఈజీగా మారిపోకుండా ఉండడానికి అని. అందుకే వాళ్ళు ఎప్పటికీ నిరంతరం కులం పేరు అస్తమాను తీసుకొచ్చి దానితో చిచ్చు పెట్టి జనాల్ని విడగొట్టడానికి చూస్తూ ఉంటారు. కులం పేరు చెప్పుకోవాలంటే భయపడేలా, సిగ్గుపడేలా చేయిస్తూ ఉంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఈ క్లౌ, ఈ మిషనరీల సంతా పటిష్టమైన చక్కని కుల వ్యవస్థ కారణంగా అసలు మతం మార్చలేక ఫెయిల్ అయ్యారు. దానికి 2 ఉదాహరణలు చూపిస్తాయి ఇక్కడ. క్లౌకి సమకాలీకుడైన ఇంకో మిషనరీ చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్తున్నా. క్యాంపుబెల్ అనే ఒక మిషనరీ అతను చెప్పిన 2 ఉదాహరణలు ఏంటంటే,
అతని దగ్గర పనిచేసే ఒక విగ్రహారాధికుడు అతని నిజాయితీ చూసి ఆశ్చర్యపోయాట. ఎందుకంటే ఆ క్యాంపబెల్ అనే అతను అతని మాటల్లో ఏం చెప్పాడంటే, నా దగ్గర పనిచేసే వడ్రంగి విగ్రహారాధికుడు, అతడు ఎంతో భక్తి శ్రద్ధలు కలవాడు, తన ఇంట్లో దేవతల కోసం ఒక ప్రత్యేక గదిని కూడా కేటాయించుకున్నాడు, ప్రతిరోజు పూజలు నిర్వహించేవాడు, అతడు పూజ చేయడాన్ని నేను చాలా సార్లు చూశాను, అతని విగ్రహాలను కూడా నాకు చూపించాడు, తన భక్తి పట్ల ఎంతో గర్వంగా ఉండేవాడు. అయితే నేను అతనితో అనేక సార్లు మాట్లాడాను, అంటే కరవడానికి చూశాడనమాట, జాంబీగా తయారు చేయడానికి. అతడు క్రైస్తవ సత్యాన్ని అంగీకరిస్తాడు, కానీ తన విగ్రహారాధనని మాత్రం వదులుకోలేదు. అతడు మా ప్రార్థనా మందిరానికి కొన్నిసార్లు వచ్చాడు. నేను అతనికి ఒక కొత్త నిబంధన గ్రంథాన్ని ఇచ్చాను. బాగా గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఎప్పుడూ ఎక్కడా పాత నిబంధనని ప్రస్తావించలేదు, అసలు యెహోవా గురించి చెప్పలేదు. అతనికి కొత్త నిబంధన గ్రంథాన్ని ఇచ్చాను. నేను అతన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నానని, అతనికి ఆసక్తి పెరుగుతోందని నేను భావించిన సమయంలోనే, అంటే ఈ కరవడం బాగా ఎఫెక్ట్ వచ్చి నెమ్మదిగా వైరస్ ఎక్కుతోంది అని అనుకునే సమయంలోనే అతడు ఈ వైరస్కి గురి అవుతున్నాడని గుర్తించి అతని స్నేహితులు అతనిని అనుమానించడం మొదలెట్టారు. దాంతో వ్యతిరేకత ప్రారంభమైంది. కొత్త నిబంధన చదువుతున్నాడనే విషయమై అతన్ని వేధించడం, ఎగతాళి చేయడం మొదలెట్టారు. అతను ఈ విషయాన్ని నాతో చెప్తూ ఇలా అన్నాడు, ఇక్కడ నాకు చాలామంది బంధువులు ఉన్నారు, వారందరూ మా సాంప్రదాయ మార్గంలోనే ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే, నేను నా మతాన్ని వదిలిపెట్టను, నువ్వు వేరే నీ దారి చూసుకో దొబ్బేబే అని చెప్పాడనమాట. ఆ క్యాంపబెల్ మాటల్లో ఏం రాశాడో చూడండి. కులము మరియు సామాజిక సంబంధాల యొక్క శక్తి అనేది ఆత్మలను తన గుప్పిట్లో ఉంచుకోవడానికి సాతాను ఉపయోగించే గొప్ప శక్తి ఇట. వీళ్ళకి రక్త సంబంధీకులు, బంధువులు, మిత్రులు, కులం శాతాను యొక్క గొప్ప శక్తిట. అవన్నీ ఆడలేక మధ్యలో ఓడండం అంటే ఇదే. ఇంకా ఏం చెప్పాడంటే ఇతను, ఇది ఏమాత్రం అరుదైన విషయం కాదు, దాదాపు ఇవే పరిస్థితులు ఉన్న మరొక సంఘటన కూడా ఉంది. అక్కడ ఒక వడ్రంగి బాప్టిజం తీసుకోవాలనే తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. చివరికి క్రైస్తవులతో కలిసి భోజనం చేయడం ద్వారా తన కుల కట్టుబాట్లను కూడా ఉల్లంఘించాడు. కానీ చివరి నిమిషంలో సాతాను ప్రేరణలకు లోనై దేవుని ఆరాధనను వదిలివేసి తిరిగి మోగ విగ్రహాల ఆరాధనకే వెళ్ళిపోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మోగ విగ్రహాల ఆరాధనకే వెళ్ళిపోయాడు. అప్పుడు మనం కూడా ఆ కుళ్ళిన గబ్బు కొంపు కొట్టే శవాన్ని నమ్మకోమని చెప్తారు వీళ్ళు. అండల్లో తప్పేమన్నా ఉందా? విద్య విస్తరించడం వల్ల, బైబిల్ పంపిణీ వల్ల, లేదా క్రైస్తవ సత్యాలను మనసుతో అంగీకరించడం వల్ల హిందూ మతం త్వరలోనే పతనమైపోతుందని ఎవరైతే ఊహిస్తున్నారో వారికి కుల వ్యవస్థ తన బాధితులపై ఎంతటి భయంకరమైన పట్టు కలిగి ఉందో అస్సలు తెలియదు. వీళ్ళకి చూసారా కుల వ్యవస్థ అంటే ఎంత భయం. ఇంకా ఇక్కడ ఏం రాశాడంటే, అయినప్పటికీ కుల వ్యవస్థ వల్ల చేతులు కాళ్ళు కట్టేయబడిన పరిస్థితి ఉంది. వింతైన విషయం ఏమిటంటే, భారతదేశంలో క్రైస్తవ మిషన్లు అని పిలువబడే కొన్ని సంస్థలు కుల వివక్షను చూసి చూడనట్లు వదిలేయడమే కాకుండా తాము కూడా దానిని ఆచరిస్తున్నాయి. దీనికి బెస్ట్ ఉదాహరణ కిరస్తాని ఛానల్ని చూడండి మీరు. అగ్రవర్ణపు కిరస్తాని కింద పాపం ఈ దళిత క్రైస్తవులు నలిగిపోతూ ఉంటారు. చీపా తీసి పారేస్తుంటాడు, కానీ పాపం వాళ్ళు వెట్టి చాకరీ చేస్తూ ఆ అగ్రవర్ణ కిరస్తాని కింద క్రైస్తవులుగా మారిన ఈ దళితులు బానిస బ్రతుకుతూ ఉంటారు. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. బాధితుల పట్ల అత్యంత ఆకర్షణీయమైనది మరియు అత్యంత క్రూరమైనది అయిన సాతాను ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా హిందూ కుల వ్యవస్థే. ఇప్పుడు అర్థమైందా మీకు? వీళ్ళు నిత్యం ప్రతి క్షణం ఎవ్వడూ మాట్లాడకపోయినా కుల చిచ్చు అలా రేపుతూనే ఉంటారు. పటిష్టమైన చక్కటి కుల వ్యవస్థ అంటే ఈ మిషనరీలకి అంత భయం. క్లౌ కూడా తన పుస్తకంలో నేను అగ్రవర్ణాల వారిని మార్చలేకపోయాను అనే రాసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ కథ ఒక మలుపు తీసుకుంటుంది. అగ్రవర్ణాలని మార్చలేక వీళ్ళు ఏం చేశారంటే అమాయకులైన మాలమాదిగ కులాల వారి మీద ఫోకస్ పెట్టారు. ఇలా మత మార్పిడి చాలా మందకోడిగా సాగుతున్న తరుణంలో ఎర్రగుంట్ల పేరయ్య గారు అనే మాదిగ కుల శ్రేష్ఠుడు వీరికి ఆకర్షితుడవడం వలన ఆయన ధర్మపత్ని అయిన నాగమ్మ గారు
ఈ కిరస్తానీ ముఠాల అబద్ధపు మాటలు విని మోసగింపబడిన వారై వారి చేతిలో కీలుబొమ్మలుగా దిగజారి సాటి కులస్తులను కూడా తప్పుడు మార్గంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి. అదేంటంటే వీరి వృత్తుల గురించి కొద్దిగా తెలుసుకోవాలి. చాలా మందికి తెలిసే ఉంటుంది, అయినా ఒకసారి ప్రస్తావిస్తాను. మాదిగ కులస్తుల ప్రధాన కుల వృత్తి చర్మకారుల వృత్తి. అదేంటంటే పశువుల చర్మాలను ఒలిచి శుద్ధి చేసి రకరకాల ఉత్పత్తులను తయారు చేయడం. ఎంత అద్భుతమైన స్కిల్ అది. వ్యవసాయ పరికరాలు, బావుల నుండి నీటిని తోడే మోటాలు, ఎడ్ల బండ్లకు వాడే చర్మపు పట్టీలు, నాగలికట్లు తయారు చేయడం, పాదరక్షలు తయారు చేయడం, వాయిద్యాలు, అద్భుతమైన వాయిద్యాలు, డప్పు తప్పెట వంటి చర్మ వాయిద్యాలను తయారు చేయడం, సైనికుల అవసరాలు తీర్చడం. అంటే పురాతన కాలంలో యుద్ధవీరులు ధరించే చర్మపు కవచాలు, కత్తుల ఒరలు ఇవన్నీ తయారు చేయడం. ఎంత అద్భుతమైన స్కిల్ అది, వాళ్ళ వృత్తి అది. అలాగే మాల కులస్తుల కుల వృత్తి నేత. గ్రామ ప్రజలకు అవసరమైన బట్టలన్నీ వీళ్లే ఉత్పత్తి చేసేవారట. తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు మిషన్ మేడ్ వస్త్రాలని మార్కెట్లలో ముంచెత్తడం వల్ల వీరి వృత్తి నాశనం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కువగా వ్యవసాయ కూలీలుగా మారవలసి వచ్చింది. అలాగే మాదిగ కులస్తుల కుల వృత్తిని కూడా చెడగొట్టారు. ముడి చర్మాలని ఇంగ్లాండ్కి ఎగుమతి చేసి అక్కడి నుంచి ప్రొడక్ట్లు ఇక్కడికి తీసుకొచ్చి అమ్మేవారు మార్కెట్లలో. శ్రీనాథుడు రచించిన పల్నాటి చరిత్రలో ఈ మాల కులస్తుల మాదిగ కులస్తుల వీరుల ప్రస్తావన ఉందిట. ముఖ్యంగా చెన్నకేశవ స్వామికి సేవ చేసే క్రమంలో వీరి పాత్రని వర్ణించారట. ముందు దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఎర్రగుంట్ల పేరయ్య గారు ఈ మతానికి ఆకర్షితులై క్లౌని కలిశాక వీళ్ళకి పాత నిబంధన గురించి చెప్పినట్టు ఎక్కడా మనకు కనబడదు. పాత నిబంధన అనేది ఒకటి ఉందని గాని, అందులో యెహోవా అనే సైకోగాడు ఉన్నాడని గాని, అందులో కనిపించే మామ కోడలు, అన్న చెల్లెలు, రాజు సైనికుడి భార్య, తండ్రి కూతురు ఈ బూతు కథల గురించి చెప్పినట్టు ఎక్కడా కనిపించదు. పాత నిబంధనలో ఉన్న ఈ బూతు విషయాల గురించి కూడా చెప్పి ఉంటేనా అసలే వాళ్ళ వృత్తి చర్మం ఒలిచే వృత్తి. బతికొండగానే చర్మం ఒలిచుండేవారు. పాపం యేసు యొక్క జాలి కథని వినిపిస్తే అమాయకులైన వాళ్ళు అది నిజమని నమ్మేసి ఆయన భార్య నాగమ్మ కలిసి వాళ్ళు బాప్టిజం పుచ్చుకుని క్రైస్తవ మత ప్రచారకులుగా అహోరాత్రాలు కష్టపడి చుట్టుపక్కల గ్రామాల వారిని అందరినీ ప్రభావితం చేసి చాలా మంది మాదిగ కులస్తులని పోగేసి ఈ క్లౌని పరివారాన్ని పిలిపించి వాళ్ళందరికీ బాప్టిజంలు ఇప్పించి వాళ్ళందరినీ క్రైస్తవ మతంలోకి మార్చేస్తూ ఉండేవారు. ఉత్సవాలతో సంతోషంగా ఉండే గ్రామాలు శ్మశానాలుగా మారిపోయాయన్నమాట. ఎప్పుడైతే మత మార్పిడులు ఊపందుకున్నాయో, బాప్టిజం ఇవ్వడం ఎక్కువైపోయిందో, ఇంకా అప్పటి నుండి మనకి విగ్రహాలని ధ్వంసం చేయడం, ఆలయాలని కూల్చేయడం, ఉత్సవాలని నీరుగార్చడం కనిపిస్తాయి ఈ పుస్తకాల్లో. నేను ఎక్కువ చెప్పలేను అవి. ఆ బాధ నేను తట్టుకోలేను. 1-2-3 మాత్రం ప్రస్తావిస్తాను. అత్యంత పురాతనమైన ఒక అమ్మవారి ఆలయాన్ని ఎలా కూల్చాడో క్లౌ తన మాటల్లో ఎంత గర్వంగా చెప్పుకున్నాడో చూడండి. ఆ వేసవకాలంలో ఎండలు అసాధారణంగా చాలా తీవ్రంగా ఉన్నాయి. సరస్సులు, నదులు ఎండిపోయాయి. నెలలోని మొదటి ఆదివారం నాడు మత బోధకులు తమతో పాటు కొత్తగా మతం మారిన వారిని ఒంగోలుకు తీసుకొచ్చేవారు. కానీ వారికి బాప్టిజం ఇవ్వడానికి తగినంత లోతు ఉన్న నీరు ఎక్కడా కనిపించేది కాదు. మేము మళ్ళీ అక్కడికి వస్తే కొడతామని ప్రజలు చేసిన హెచ్చరికలు నన్ను వెనక్కి నెట్టలేకపోయాయి. కానీ నీటి కొరత మాత్రం నన్ను ఆపేసింది. తోటలోని ఒక పెద్ద చింత చెట్టు కింద బాప్టిజం ఇవ్వడానికి తొట్టిని నిర్మించాలని నేను నిర్ణయించుకున్నాను. అది చాలా అందమైన మరియు నీడతో కూడిన ప్రదేశం. అక్కడ పురాతన కాలం నుండి ఒక విగ్రహారాధన క్షేత్రం గుడి ఉండేది. పక్కనే ఉన్న పల్లె ప్రజలు అక్కడ అమ్మవారి ఆరాధన చేసుకునేవారు. చాలా కష్టం మీద నేను సరిహద్దు రేఖలను నిర్మించి ఆ క్షేత్రాన్ని క్లెయిమ్ చేసుకున్నాను. నేను వారి ఆలయాన్ని కూల్చివేయాలని అనుకుంటున్నానని విన్న గ్రామస్తులు దానిని ముట్టుకున్న ఎవరినైనా కొడతామని బెదిరించారు. కానీ నేను ఆ విషయాన్ని చాలా త్వరగా ముగించేశాను. నేను ఒక గడ్డపారను తీసుకుని ఆ గుడిలోకి పరుగెత్తి
అక్కడ ఉన్న రాళ్లను చల్లా చెదరుగా విసిరి కొట్టాను. నాతో ఉన్న మతబోధకులు ఇతరులు అక్కడే ఉండి మిగిలిన పనిని పూర్తి చేసేశారు. గ్రామస్తులు గాని నాపై పడి ఉంటే నా మనుషులతో వారికి సమానమైన పోరాటం జరిగి ఉండేది. ఆ క్షేత్రంలో నివసిస్తుందని చెప్పుకునే దెయ్యం, అంటే అమ్మవారి గురించి అంటున్నాడు, అమ్మవారిని దెయ్యం అంటున్నాడు. ఆ దెయ్యం నన్ను దెబ్బతీస్తుందని, నేను వారి కళ్ళ ముందే చనిపోతానని వారు ఎదురు చూస్తూ ఉండిపోయారు. కానీ నాకేమీ జరగలేదు. ఆ స్థలం శుభ్రం చేయబడింది. అక్కడ బాప్టిజం ఇచ్చే తొట్టిని నిర్మించాము. అప్పటి నుండి అక్కడ వేలాది మందికి బాప్టిజం ఇవ్వబడింది. గ్రామాలు వీళ్ళు కిరస్థాని గ్రామాలుగా మార్చేసిన తర్వాత విగ్రహాలని ఎలా తొలగించారో రాశాడు. అతని మాటలోనే చెప్తాను. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వాళ్ళు ఎప్పుడూ యెహోవా గురించి గాని పాత నిబంధనలో ఏముందని గాని చెప్పలేదు. కొత్త నిబంధన కూడా యేసు ఎట్లా చనిపోయాడు, ఎంత దయనీయమైన స్థితిలో చనిపోయాడు, నూతన నిబంధనలో కొన్ని వాక్యాలు మాత్రమే చెప్పి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి జాంబీలుగా మార్చి పచ్చి మోసం చేసి అమాయకులని మతం మార్చేశారు. గ్రామాలు కిరస్థాని గ్రామాలుగా మార్చేసి విగ్రహాలని ఎలా తొలగించాడో ఇక్కడ రాశాడు చూడండి. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచారు. ఈ పర్యటన యొక్క ఉమ్మడి ప్రయత్నం వల్ల నేను వెళ్తున్న తాలూకాలలోని మాదిగ సంఘం అంతా కదిలిపోయింది. ప్రతి ఒక్కరూ కొత్త మతం గురించి మాట్లాడుకోసాగారు. సమూహంగా ఉండటంతో వారికి బలం చేకూరింది. మత బోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాళ్ళు మారు మనసు పొందినట్లుగా స్పష్టమైన ఆధారాలు కనిపించిన వారిని ముందుకు రావాలని గ్రామ పెద్దలు ప్రోత్సహించేవారు. మనుషుల రక్షకుడిగా ఉన్న యేసు వైపు మలుపు తిరిగారు. 28 ప్రదేశాలలో పెద్ద సమూహాలకు బాప్టిజం ఇవ్వడంతో ఆ రోజు పని ముగిసేది. కొన్ని సందర్భాల్లో కుటుంబాలే వచ్చేవారు. మరికొన్ని చోట్ల గ్రామ పెద్దలతో సహా పలు గృహాల సభ్యులు వచ్చారు. ఇవన్నీ ఇకపై క్రైస్తవ గ్రామాలుగా మారాయి. ఈ పర్యటనలో 1068 మంది యేసుపై విశ్వాసాన్ని ప్రకటించి చర్చిలో చేరారు. ఆ తర్వాత గొప్ప పంట లభించింది. 1880 సంవత్సరం గడవక ముందే మేము 3000 మందికి బాప్టిజం ఇచ్చాము. ఈ పర్యటనలో గ్రామ విగ్రహాల విషయంలో మాకు గొప్ప అనుభవం కలిగింది. ఏ కుటుంబాలకైతే సొంత విగ్రహాలు ఉండేవో వారు క్రైస్తవులుగా మారినప్పుడు వాటిని వదులుకునే హక్కు వారికి ఉండేది. కానీ విగ్రహాలు గ్రామానికి చెందినవి అయినప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేది. క్రైస్తవ ప్రభావానికి దూరంగా ఉన్న కొన్ని కుటుంబాల వల్ల చాలా చోట్ల ఆ విగ్రహాలు ఇంకా గుడులలో చెట్ల క్రింద ఉన్నాయి. ఆ విగ్రహాలను తొలగిస్తే పశువులు చనిపోతాయని, పంటలు పండవని ప్రజల్లో నమ్మకం ఉండేది. కొన్ని గ్రామాలలో వాటిని వదిలివేయమని నేను ఏళ్ల తరబడి అడుగుతున్నాను. కొన్ని చోట్ల అది ఇటీవలి ప్రశ్న. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. విగ్రహాలని వదులుకుంటున్నప్పుడు వారికి కలిగే విచారము లేదా పశ్చాత్తాపంను తొలగించడానికి ఒకేసారి పెద్ద సంఖ్యలో గ్రామాల నుండి విగ్రహాల తొలగింపును ఒక విజయ యాత్రలాగా చేశాము. గ్రామ పెద్దలు ఈ విషయంలో ప్రతి చోట ప్రముఖంగా నిలిచారు. ఒకదాని తర్వాత ఒకటిగా పలు ఎడ్ల బండ్లను నింపటానికి నేను వారిని అనుమతించాను. ఆ బండ్లు గ్రామం నుండి గ్రామానికి వెళ్తూ ఒంగోలుకు పంపడానికి వారి విగ్రహాలను ప్రోగు చేశాయి. అందరూ దీని గురించి విన్నారు. ఒక గ్రామంలో చేసిన పనిని మరొక గ్రామంలో కూడా చేయవచ్చని వారు నిర్ణయించుకున్నారు. నేను ఒంగోలుకు తిరిగి వచ్చే సమయానికే 100 విగ్రహాలు నాకంటే ముందే అక్కడికి చేరుకున్నాయి. వాటిలో చాలా వరకు ఆకారం లేని రాళ్ళు, దాదాపు అన్నీ ఏదో ఒక రకమైన శక్తి, అంటే అమ్మవారిని మళ్ళీ దెయ్యం అని సంబోధిస్తూ దెయ్యం ఆరాధనకు ప్రతీకగా ఉండేవి. వాటిపై భయంకరమైన ఆచారాలు నిర్వహించబడ్డాయి. డప్పులు కూడా ఇచ్చివేయబడ్డాయి. గంటలు, ఇతర విగ్రహారాధనకు సంబంధించిన మిగిలిన వస్తువులన్నీ అప్పగించారు. నా ఆవరణ అంతా ప్రజల పాత ఆరాధన యొక్క శిథిలాలతో నిండిపోయింది. వీళ్ళకి ఎంత భయం అంటే క్రైస్తవ మతం యాక్సెప్ట్ చేసిన వెంటనే వాళ్ళ కళ్ళ ముందు నుంచి తీసేస్తారు. ఈ విగ్రహాలని కోలుగొట్టేస్తారు, కూల్చేస్తారు. కంటికి దూరం అయితే మనసుకి దూరం అవుతుందని ఒక సామెత. ముందేవి తుడిచిపెట్టేయకపోతే మళ్ళీ వాళ్ళు ఈ దరిద్రపు కొట్టు మతాన్ని వదిలేసి వెనక్కి ఎక్కడ వెళ్ళిపోతారో అని వీళ్ళకి ఎప్పుడూ భయమే. నేను ఇంకో 2 మిషనరీలు
ఆలయాలను కూలగొట్టిన సంఘటనలని వివరిస్తాను. అందులో డే అనే అతను క్లౌ కన్నా ముందు పనిచేసిన మిషనరీ. అతను ఆలయాన్ని ఎలా కూలగొట్టాడో చెప్పే ముందు ఇంకో ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మిషనరీలు వచ్చాయి, విద్య నేర్పించాయి, హాస్పిటల్స్ పెట్టాయి అంటూ వీళ్ళు చెప్తూ ఉంటారు కదా. అసలు అప్పట్లో వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో స్కూళ్లను పెట్టేవారో, ఎంత సమానత్వం చూపించేవారో వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు రాసుకున్న ఆ మిషన్ హిస్టరీ పుస్తకం నుంచి చెప్తున్నా. డే అనే అతను మిషనరీగా పనిచేసే రోజుల్లో బోర్డింగ్ పాఠశాలలే కాకుండా మిస్టర్ డే ఇంగ్లీషు మరియు తెలుగు బోధించే పలు డే స్కూళ్లను కూడా ప్రారంభించారు. అక్కడ ఎక్కువ సమయం బైబిల్ బోధనకే కేటాయించేవారు. పాఠ్యపుస్తకాలు కూడా క్రైస్తవ సూత్రాల ఆధారంగానే రూపొందింపబడ్డాయి. ఆ విధంగా ఈ పాఠశాలల్లో సుమారు 270 మంది విద్యార్థులు సంపూర్ణ క్రైస్తవ విద్యను అభ్యసించేవారు. దీని ద్వారా గొప్ప ఫలితాలు వస్తాయని మిషనరీలు ఆశించారు. అందువల్ల ఎగ్జిక్యూటివ్ కమిటీ నుండి అటువంటి పాఠశాలలన్నింటినీ మూసివేయాలని, అక్టోబర్ 1, 1850 నుండి ప్రారంభమయ్యే సంవత్సరానికి అటువంటి పనుల కోసం నిధులు కేటాయింపబడవు అని ఉత్తర్వులు వచ్చినప్పుడు మిస్టర్ డే ఎంతో మనస్తాపానికి గురయ్యారు. ఆ ఆదేశానికి లోబడి పాఠశాలలను మూసివేయడం తప్ప ఆయనకు మరో మార్గం లేకపోయింది. మిస్టర్ డే స్పష్టమైన సువార్త ప్రచార దృక్పథం కలిగిన మిషనరీ. అందుకని స్కూళ్ళు కూడా వాళ్ళు క్రైస్తవ మత ప్రచారం కోసమే వాడుకునేవారు. అందుకే స్కూళ్ళని వాళ్ళు ప్రారంభించింది. వీళ్ళకి ఎంత సమానత్వం ఉండేదో ఈ పేర చెప్తుంది చూడండి. ప్రజలకు విద్యను అందించడం ద్వారా వారిని దేవుని రాజ్యంలోకి చేర్చాలనే ఉద్దేశ్యం ఆయనకు లేదు. అదే సమయంలో పాఠశాలలను సువార్త ప్రచారానికి ఒక గొప్ప సాధనంగా ఆయన భావించారు. అందుకే ఈ ఆదేశం అనగా ప్రభుత్వ ఉత్తర్వు మిషన్కు తగిలిన భారీ దెబ్బగా ఆయన భావించారు. పాఠశాలల విషయంలో మిషన్ యొక్క ప్రస్తుత విధానం 40 ఏళ్ల క్రితం మిస్టర్ డే కలిగి ఉన్న అభిప్రాయాలకు పెద్దగా భిన్నంగా ఏమీ లేదు. మేము మా పాఠశాలల్లోకి అన్యమతస్థుల అనగా క్రైస్తవేతరుల పిల్లలను చేర్చుకుంటున్నప్పటికీ, వారు మారు మనస్సు పొందుతారని ఆశించినప్పటికీ, పాఠశాలలను ప్రారంభించడంలో మా ప్రాథమిక ఉద్దేశ్యం మాత్రం మా క్రైస్తవ యువతకు విద్యను అందించడమే. ఆహా, ఎంత గొప్ప సమానత్వం! ఈ అడ్డగాడిద ఆలయాన్ని ఎలా కూల్చాడో చెప్తాను చూడండి. ప్రస్తుతం బాలికల పాఠశాల ఉన్న చోట పూర్వం ఒక చిన్న హిందూ దేవాలయం ఉండేది. అది మిషన్కు చాలా అసౌకర్యంగా అంటే చిరాకుగా ఉండేది. మిస్టర్ డే దానిని తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అయితే చివరకు ఆ పాత పూజారి మరణించాడు. ఆ ముసలాయనకి ఆదాయం తెచ్చిపెట్టిన ఆ మోసపూరిత పనిని ఆలయంలో అర్చకత్వం చేయడం మోసపూరిత పని అన్నమాట. ఈ అడ్డగాడిదకి అతని పిల్లలు కొనసాగించలేకపోయారు. అందువల్ల వారు ఆ గుడిని లేదా ఉన్న స్థలాన్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా సందేహాస్పదంగా ఉంది. నేనైతే ఇంతవరకు ఎవరైనా గుడిని అమ్మేయాలనుకోవడం చూడలేదు. బహుశా ఈ మిషన్ వాళ్ళని బెదిరించి ఉండవచ్చు. రాయడం మాత్రం ఇలా రాసుకున్నారు: నిధులు సేకరించి ఆ పాత దేవాలయాన్ని కొనుగోలు చేసి అక్కడ నుండి తొలగించారు. దానికి బదులుగా అక్కడ బోర్డింగ్ పాఠశాల కోసం ఒక చిన్న భవనాన్ని నిర్మించారు. దీనికి సుమారు 700 రూపాయల ఖర్చయింది. ఇందులో ఎక్కువ భాగం నెల్లూరులోని స్నేహితులు విరాళంగా ఇచ్చారు. 1876లో ప్రస్తుత భవనం నిర్మించే వరకు ఇది తన అవసరాలను తీర్చింది. కూలగొట్టారు ఆలయాన్ని. ఈ వెధవలకి ఆలయాన్ని కూల్చే కట్టాలా స్కూళ్ళని? ఏ చర్చిని కూలగొట్టి కట్టలేరా స్కూలు? వీళ్ళ ప్రార్థనా మందిరాలు ఇవ్వలేరా? వీళ్ళు నివసించే ఇళ్ళు బంగళాలు ఇవ్వలేరా? అప్పట్లో చాలా ఖాళీ స్థలాలుండేవి. ఒక ఖాళీ స్థలం కొనుగోలు చేసి కట్టలేరా? గుడిని కూల్చే స్కూలు కట్టాలా?
అది వీళ్ళ సమానత్వం. ఇప్పుడు ఇంకో మిషనరీ గురించి చెప్తా చూడండి. వీడి పేరు బాగ్స్. వీడెట్లాంటి వాడంటే కఠినమైన క్రమశిక్షణ గల మిషనరీ. క్రైస్తవంలోకి మారిన వారు మళ్ళీ పాత హిందూ ఆచారాలను పాటించకుండా చూడటమే వీడి లక్ష్యం. ఏం చేసేవాడంటే ఎక్కువ సమయం జిల్లా అంతటా పర్యటిస్తూ మతం మారిన వారికి మళ్ళీ బ్రెయిన్ వాష్ మళ్ళీ చేస్తూ వాళ్ళని అదే క్రైస్తవంలో ఉండి గర్వాప్సి అయిపోకుండా ఉండడానికి చూస్తుండేవాడు. దానికి అందమైన భాష ఏంటంటే మతం మారిన వారికి బోధించడానికి మరియు వారిని విశ్వాసంలో స్థిరపరచడానికి తిరుగుతూ ఉండేవాట. తెల్ల పిశాచాలు ఇలా పడి తిరిగేవన్నమాట గ్రామాల్లో. దీని ఫలితంగా క్రైస్తవుల సాధారణ పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. మత బోధకులను నిరంతరం పర్యవేక్షించాల్సి వచ్చేది. కానీ సరైన పర్యవేక్షణ ఉన్నప్పుడు వారు బాగా పనిచేసేవారు. చాలామంది క్రైస్తవులలో ఇంకా అన్యమత ఆచారాల అవశేషాలు మిగిలి ఉండేవి. అటువంటి వారిని మందలించడం, విద్యావంతులను చేయడం మరియు చాలా సందర్భాలలో బహిష్కరించడం కూడా జరిగింది. మరోవైపు ఆయన పర్యటించిన అనేక గ్రామాల్లోని అన్యమతస్థులు సైతం తాము ఆరాధించే విగ్రహాలపై తమకు నమ్మకం లేదని స్వయంగా ప్రకటించారు. అప్పుడు మిస్టర్ బాగ్స్ వారితో, మీకు ఈ విగ్రహ మందిరం అవసరం లేదు కదా, దీనిని పడగొట్టి దీని స్థానంలో ఒక పాఠశాలను ఎందుకు నిర్మించకూడదు అని అడిగేవారు. అనేక సందర్భాల్లో అనుమతి లభించింది. ఆ విగ్రహ మందిరాలు కూలదోయబడ్డాయి. అవి ఎదురుగుండా ఉంటే వీళ్ళకి భయం అన్నమాట. మళ్ళీ ఈ కిరస్తాని మతాన్ని వదిలేసి హిందూ మతంలోకి ఎక్కడ వెళ్ళిపోతారో అని. అందుకని వాటిని తొలగించేయాలి, కూలగొట్టేయాలి. ఈ మధ్యన అడ్డగడిదలు బాగా ఎక్కువైపోయాయి. మీ ఆలయాలకి ఆధారాలు చూపించండి అంటూ ఇలా కూలగొట్టేసి క్లీన్ చేసేసి వాటి మీద వేరే భవంతులు కట్టేస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపిస్తాము ఆధారాలు? మతం మార్చిన తరువాత ఈ విధంగా విగ్రహాలని తొలగించడము, ఆలయాలని కూల్చడము చేసేవారు. తర్వాత కాలంలో క్లౌ ఒకేసారి కొన్ని వేల మందికి బాప్టిజం ఇచ్చి ఎలా మతం మార్చారో తెలుసుకోవాలి. 1876-78 మధ్య ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో కరువు వచ్చింది. ఆ సమయంలో ఈయన బకింగ్హామ్ కాలువ తవ్వకం పనులు కాంట్రాక్ట్ తీసుకుని ఆ కాలువ తవ్వడానికి వచ్చిన కూలీలకి పనికి ఆహారం అంటూ బియ్యాన్ని అందించేవారు. కరువు సమయంలో పని దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది అని ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది కూలీలుగా వచ్చారు. ఆ కాలువ పనులు పూర్తయిన తర్వాత ఈ కరువు తీరాక కేవలం 6 వారాల వ్యవధిలో 9,000 మందికి పైగా గుండ్లకమ్మ నది ఒడ్డున బాప్టిజం ఇచ్చారు. పరమ పవిత్రమైన నదిని నికృష్ట పాపకార్యాల కోసం ఉపయోగించారన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం అంటూ ఉంటాం కదా, మీ ఉప్పు తిన్నామని. అదే కృతజ్ఞతతో ఉన్నారు. కరువు సమయంలో పని కల్పించి పనికి ఆహారం రైస్ ఇచ్చినందుకు కృతజ్ఞతాభావంతో వాళ్ళు మతం మారిపోయారు. అంతేగాని ఏ ఒక్కరికి బైబిల్ గురించి కానీ అందులో ఉన్న విషయాల గురించి కానీ తెలియదు. పూర్తిగా బైబిల్ గురించి తెలుసుంటే, అసలు ఆ కరువు తెప్పించిందే యెహోవా సైకోగాడ్ అని తెలిస్తే వీళ్ళని ముంచేవారు ఆ గుండ్లకమ్మ నదిలో. అయితే ఇక్కడ మనకి కొన్ని ప్రశ్నలు రావాలి. అంత కరువు సమయంలో ఈయనకి నిధులెక్కడివి, ఎక్కడి నుంచి ఆ బియ్యాన్ని కొనుగోలు చేశారు అన్నది ఆసక్తికరం. క్లౌ ప్రభుత్వం నుంచి కాలువ తవ్వకానికి కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు అడ్వాన్స్గా కొన్ని నిధులు వచ్చాయి ఆయనకి. అలాగే అమెరికాలోని అతని మిత్రులు ఇతర క్రైస్తవ సంస్థలకు లేఖలు రాసి కరువు సహాయ నిధి సేకరించారు. ఇలా ఆయన దగ్గరికి నిధులు చేకూరాయి. బ్రిటిష్ ప్రభుత్వం బర్మా నుండి ఓడల ద్వారా వేలాది టన్నుల బియ్యాన్ని మద్రాస్ తీరానికి తెప్పించింది. అక్కడ నుండి ఎడ్ల బండ్ల ద్వారా ఆ బియ్యాన్ని కంబం, ఒంగోలు ప్రాంతాలకు తరలించే బాధ్యత క్లౌ తీసుకున్నాడు. ప్రజలకు కూలీగా డబ్బుకు బదులు బియ్యం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. కరువు సమయంలో కాలువ తవ్వించడం, పనికి ఆహారం కల్పించడం చూడ్డానికి చాలా మంచి పనిగా కనిపిస్తున్న ఆ అవకాశాన్ని అతను ఉపయోగించుకుని వారి కృతజ్ఞతాభావాన్ని మత మార్పిడికి ఉపయోగించుకుని వేలాది మందికి ఒకేసారి బాప్టిజం ఇచ్చేసి మతం మార్చేశాడు తప్ప వారెవ్వరికి బైబిల్లోని విషయాలు చెప్పలేదు. ఈ విషయాలన్నీ ఈ పుస్తకం చదువుతూ ఉంటే అర్థమవుతుంది మనకి. వీళ్ళ దగ్గర మత మార్పిడి చేసిన లెక్కలు కూడా పక్కాగా ఉంటాయి. ఈ బాప్టిస్ట్ మిషన్ 2022 నాటికి ఎంతలా విస్తరించిందంటే తెలుగు ప్రాంతాల్లో
నెల్లూరు, గుంటూరు, కర్నూలు, మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్, కృష్ణా ప్రాంతాల్లో దాదాపుగా 650 చర్చిలను ఏర్పాటు చేసుకోగలిగింది. 2,50,000 మందికి పైగా క్రైస్తవులని తయారు చేసుకుంది మత మార్పిడులు చేసి. ఆ తర్వాత ఏర్పాటైన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంకెంత విచ్చలవిడిగా మత మార్పిడులు జరిగి ఉంటాయో. ఇది కేవలం తెలుగు ప్రాంతంలోనే. నాగాలాండ్లోనూ, మణిపూర్లోనూ కన్వర్ట్ అయిన బాప్టిస్ట్ క్రైస్తవుల శాతం చాలా ఎక్కువ. వీళ్ళ పుస్తకాలు, మ్యాగజైన్లు చదివితే వీళ్ళు అసలు ఎందుకు భారతదేశం మీద ఇంత దృష్టి పెట్టి ఇంతలా మత మార్పిడి చేస్తారు, దీనికి ఏమైనా రాజకీయ కోణం ఉందా? ఖచ్చితంగా కారణం ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రత్యక్షంగా భారతదేశాన్ని పాలించకపోయినా పరోక్షంగా వాళ్ళకి నచ్చిన గవర్నమెంటు ఉండేలా చూసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు పాలనా విధానం జరిగేలా చూసుకుంటారు. ఇది నువ్వెలా చెప్తున్నావు అంటే, ద జైపూర్ డైలాగ్స్ అనే ఛానల్లో ఆర్ఎస్ఎన్ సింగ్, రవిశేఖర్ నారాయణ్ సింగ్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ అధికారి, భారత సైన్యం యొక్క మాజీ అధికారి ఒక అనాలిసిస్ చెప్పారు. అమెరికన్ కౌన్సిలర్ జెన్నిఫర్ చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకురావడానికి కలిసింది. భారతదేశంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని, బాప్టిస్ట్ చర్చి ప్రతినిధులను కలవడానికి రండి అని చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చినట్టుగా ఆయన అనాలిసిస్ చేశారు. ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, టైం స్టాంప్తో. ఆసక్తి గలవారు చూడవచ్చు. థ్యాంక్స్ టు జైపూర్ డైలాగ్స్, శ్రీ సంజయ్ దీక్షిత్ గారు అండ్ ఆర్ఎస్ఎన్ సింగ్ గారు ఫర్ బ్రింగింగ్ దిస్ టు లైట్. ఒత్తిడి ఎలా తెస్తారు అంటే మనకి ఇంకొక సంఘటన గుర్తుకు రావాలి. ఒకడెవడో తప్పతాగి చచ్చిపోతే వాడిని అడ్డం పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలకి ఎంతలా విఘాతం కలిగించారో, తాగి చచ్చిపోయిన ఇన్సిడెంట్ని ఎప్పటికీ హత్య 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 అని ఎలా అంటున్నారో, కొన్ని నెలల పాటు ఎంత రభస చేశారో మనకందరికీ గుర్తుకు రావాలి. దేశవ్యాప్తంగా ఇలా విస్తరించి లక్షలాది మందిని మతం మార్చి వారి గుప్పెట్లో పెట్టుకుని అవసరమైనప్పుడు అల్లర్లు సృష్టించి ఏకంగా ప్రభుత్వాలనే మార్చేస్తారు వీళ్ళు. ఇప్పటిదాకా 2 భాగాలుగా నేను చెప్పినదంతా ఒక్క బాప్టిస్ట్ మిషన్ మాత్రమే. భారతదేశ వ్యాప్తంగా ఇంకా ఎన్ని మిషన్స్ ఇట్లాంటివి పనిచేస్తున్నాయో, ఎన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా పనిచేస్తున్నాయో, ఎంత తీవ్రంగా దీర్ఘకాల ప్రణాళికతో మత మార్పిడే లక్ష్యంగా చేసుకుని మత మార్పిడి చేస్తున్నాయో, ఇన్ని లక్షల మందికి బ్రెయిన్ వాష్ చేసి తమ గుప్పిట్లో పెట్టుకుని యూజ్ఫుల్ ఈడియట్స్, శత్రువులకి ఉపయోగపడే వెధవాలుగా ఎలా ఉపయోగించుకుంటున్నారో అర్థం చేసుకోండి. నిద్రపోతున్న హిందువులారా మేల్కొనండి. ఈ బాప్టిస్ట్ మిషన్ వాళ్ళవి భారతదేశ వ్యాప్తంగా ఎలాంటి కార్యకలాపాలు సాగించారో, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కార్యకలాపాలు సాగించారో అవన్నీ ఆ రిపోర్ట్లు ముద్రించిన మ్యాగజైన్లు గూగుల్ బుక్స్లో దొరుకుతున్నాయి. ఆసక్తి గల వాళ్ళు 1-2 మ్యాగజైన్లు డౌన్లోడ్ చేసుకుని చదవండి, విషయాలు మీకే అర్థమవుతాయి. అలాగే ఈ వీడియోలో నేను చెప్పిన సమాచారం అంతా ఆ మిషన్ హిస్టరీ బుక్ నుంచి, క్లౌ ఆత్మకథ పుస్తకం నుంచి తీసుకుని సేకరించి చెప్పినవే. అది ఆత్మకథ మాత్రమే కాదు, క్లౌ స్వయంగా చెప్పుకున్న నేరాల చిట్టా. ఆ పుస్తకాల రిఫరెన్స్లన్నీ మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆసక్తి గలవారు డౌన్లోడ్ చేసి చదవండి. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.